Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. గాయత్రీ హృదయన్యాసము. గాయత్రీ స్తోత్రము. నారదుడు చెప్తున్నాడు, భక్తులను అనుగ్రహించు సర్వజ్ఞానివైన ప్రభు, నీవు పాపనాశకమగు గాయత్రీ హృదయమును వర్ణించితివి. ఇప్పుడు దయతో గాయత్రీ స్తుతిని వినిపింపుము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, ఆదిశక్తి, నీవు జగత్తునకు జననివి, భక్తులను అనుగ్రహించు దేవివి, సమస్తమునందు వ్యాపించిన శ్రీ సంపన్నురాలవు. నీకు నమస్కారము. నీవే సంధ్యవు, గాయత్రివి, సరస్వతివి, బ్రాహ్మివి, వైష్ణవివి, రౌద్రివి. రక్త శ్వేత కృష్ణవర్ణములు నీ రూపములు. దేవి, నీవు ప్రాతకాలమునందు బాల్యావస్థతో సంపన్నమై ఉందువు, మధ్యాహ్న కాలమునందు యువావస్థను కలిగి సాయంకాలమునందు వృద్ధావస్థతో కూడి ఉందువు. మునిగణములు నీ రూపముల విషయములందు ఇట్లు చింతన చేయుదురు. నీకు ప్రాతకాలపు వాహనము హంస, మధ్యాహ్న కాలమున గరుడ వాహనమును, సాయంకాలమున వృషభారూఢవై ఉందువు. నీవు ఋగ్వేదమును అధ్యయనము చేసెదవు. అట్టి ముద్రయందు తాపసగణములు భూమండలమున నీ ఆభాసను పొందుదురు. నీవు అంతరిక్షమున విరాజమానవై యజుర్వేదమును పఠించెదవు. భూమండలమున సర్వత్రా విహరించుచు నీవు నీ ముఖముతో సామవేదమునుచ్చరించెదవు. విష్ణులోకమున నివసించు దేవి అయిన నీవు రుద్రలోకమున గీతించెదవు. దేవతలను అనుగ్రహించుటకై నీవే బ్రహ్మలోకమునందు విరాజమానురాలు అగుదువు. సప్త ఋషులను సంతోషపెట్టుదానవు. అనేక విధములైన వరములను ప్రసాదించుటలో నేర్పరివైన మహామాయవు నీవు. శివుని శక్తి యొక్క హస్తముల, నేత్రముల, అశ్రువుల, స్వేదములతో ప్రకటితములైన 10 విధములగు దుర్గలు కూడా నీవే. నీవు ఆనందజననిగా పిలువబడుదువు. వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరార్హ, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనునవి ఈ 10 దుర్గల నామములు. దేవి, నీవు మత్స్యలోకమున భగవతి భాగీరథిగా, పాతాళమునందు భోగవతిగా, స్వర్గమునందు త్రిలోకవాహిని మందాకినిగా రూపములను ధరించి 3 లోకములందు నివసించెదవు. నీవే భూలోకమునందు శోకమును నియంత్రించుచు ధరిత్రీ రూపమున విరాజమానవైతివి. నీవు భువర్లోకమునందు వాయుశక్తివి, స్వర్లోకమునందు తేజపుంజము, మహర్లోకమునందు మహాసిద్ధివి, జనలోకమునందు జన, తపోలోకమునందు తపస్వినివి, సత్యలోకమునందు సత్యవాక్కువు, విష్ణులోకమునందు కమలవు, బ్రహ్మలోకమునందు గాయత్రివి, రుద్రలోకమునందు భగవంతుడగు శంకరుని అర్ధాంగమున నివసించు భగవతి గౌరివి. ఈ నామములతో నీవు ప్రసిద్ధిగాంచితివి. అహం మహత్తత్వముల ప్రకృతి రూపమున నీవు గానము చేయబడుదువు. నీవు సామ్యావస్థయందు విరాజమానురాలవు. శబల బ్రహ్మ నీ స్వరూపము. అందువలన వాటిని పరాశక్తి, పరమాత్మ అని చెప్పబడును. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 శక్తులను నీ కృప వలననే ప్రాప్తించును. గంగా, యమున, విపాస, సరస్వతి, సరయు, దేవిక, సింధు, నర్మద, ఇరావతి, గోదావరి, శతధృ, దేవలోకమునందు విహరించు కావేరి, కౌశికి, చంద్రభాగ, వితస్త, సరస్వతి, గండకి, తాపిని, కరతోయ, గోమతి, వేత్రవతి, ఈ నదులు కూడా నీ రూపములే. ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పూష, అపూష, అలంబుష, కుహు, శంఖిణి మొదలగు నామములతో ఖ్యాతి వహించి ప్రాణవాహకములైన నాడుల రూపముతో నీవు సకల శరీరములందు నివసించెదవని ప్రాచీన బుధజనులు పలుకుదురు. నీవు ప్రాణశక్తి రూపమున హృదయ కమలమునందు విరాజమానురాలువై ఉందువు. కంఠమున వసించి స్వప్నమును సృష్టించుట నీ సహజ గుణము. నీవు సర్వాధార స్వరూపిణివి.
తాళువులందు నీవు నివసించదవు. కనుబొమ్మల మధ్య భాగమున బిందు రూపమున నీవు విరాజమానురాలవు. నిన్నిచట బిందుమాలిని అందురు. మూలాధారమునందు కుండలిని నాడి నీ ఆకృతియే. వ్యాపక రూపముతో నీవు సకల రోమకోపములందు విరాజమానవై ఉందువు. నీ శిఖా మధ్యమున పరమాత్మ, అటులనే శిఖాగ్రభాగమునందు మనోన్మనీ శక్తి శోభాయమానమై ఉండును. మహాదేవి, అధికముగా చెప్పనేలా త్రిలోకములందున్న సమస్తమును నీవే. సంధ్యాదేవి, నేను మోక్షలక్ష్మిని పొందుటకు నీకు నమస్కరించెదను. సంధ్యా సమయమున ఈ స్తోత్రమును పఠించినచో మిక్కిలి పుణ్యము కలుగును. ఈ స్తోత్ర ప్రభావమున గుట్టలు గుట్టలుగా పడి ఉన్న పాపరాశులు నశించును. ఈ స్తోత్రము గొప్ప సిద్ధిప్రదాత. జాగ్రత్తగా సంధ్యాకాలమునందు దీనిని పఠించిన పురుషుడు పుత్రహీనుడైనచో పుత్రవంతుడగును. ధనమునందు కోరిక కలవాడు ధనవంతుడగును. సకల తీర్థములు, జపము, తపము, యోగము, యజ్ఞము, దానము చేసిన పుణ్యం అతనికి కలుగును. దీర్ఘకాలం అతడు సకల భోగములను అనుభవించి చివరకు ముక్తుడగును. తాపసులచే రచింపబడిన ఈ స్తోత్రమును స్నాన సమయమునందు చదివినవాడు ఎక్కడైనను నీటి యందు స్నానమాచరించినచో సంధ్య చేసిన ఉత్తమ ఫలములను పొందును. నారద, నా ఈ వాక్యము సత్యము సత్యము, ఇందు ఏ సందేహమును లేదు. మునీంద్ర, భక్తితో ఈ స్తోత్రమును వినినవాడు కూడా పాపముల నుండి ముక్తుడగును. సంధ్యను ఉద్దేశించి చెప్పబడిన ఈ స్తోత్రము అమృతముతో సమానముగా చెప్పదగినది. శుభం. Subscribe and share my channel Sudarsana.